హాయ్ అండి. ఉల్లిగడ్డల కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండుమిరపకాయలకి తోడాలు తీసుకొని సరిపోయినంత ఉప్పేసి రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి కచ్చా పచ్చగా. నేను ఉల్లిగడ్డలకి ముందుగానే తొక్కు తీసి పెట్టుకుని ఉన్నా. ఇదిగో ఇలా దంచుకున్నాక ఉల్లిగడ్డలు కూడా వేసి బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోవద్దు. ఇట్లా దంచుకోవాలన్నమాట. కచ్చా పచ్చగా దంచుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టిన కొంచెం నూనె, కొంచెం అంటే కొంచెం అది ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కువ కావాలి దీనికి. ఇదంతా బాగా లాగాలి అందుకోసం గడ్డలు ఒక 4-5 పాయలు ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టుకోవాలి. కాకపోతే కట్ చేసి పక్కన పెట్టుకుంటూ నూనె బాగా ఏడెక్కిపోయింది. నూనె బాగా తాగింది. కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, తెల్లగడ్డ, ఇంకా తాలింపు వేగాక అంటే ఎల్లిగడ్డలు కాదు, చిన్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇంకా కొంచెం తాలింపు వేగిన తర్వాత కొంచెం అంతా కరివేపాకు, ఇంకా పసుపు వేసుకొని బాగా, పసుపు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇది హైలో పెడితే త్వరగా మాడిపోతుంది, ఉల్లిగడ్డ ఉడకదనమాట. అట్లా సిమ్లో పెట్టి మగ్గించుకుంటేనే బాగుంటుంది టేస్ట్గా. ఇది బాగా మగ్గిన తర్వాత చూపిస్తాం మీకు, సరేనా? ఇదిగో బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గాలన్నమాట. చూడు బాగుంది కదా. మేము చిన్నప్పుడైతే మా అమ్మ బెల్లం వేసి దంచేది, బాగుండేది. కానీ బెల్లం వేసి ఇక్కడ అప్పుడు అందరూ ఎవరు తినట్లేదు, అందుకని నేను బెల్లం వేయలేదన్నమాట. ఇంకా బాగా తేమ లేకుండా ఒక మూతున్న బాక్స్ తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డల కారం వేసి పెట్టుకోవడమే. పక్కా తీసి పెట్టుకుంటున్నా. అది వేడంతా తగ్గిపోయిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఒక వారం 10 రోజుల దాకా ఉంటుంది బయట అయితేనే. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, కానీ బయట అయితే వారం 10 రోజులు పైనే ఉంటుంది. బాగా మగ్గే కొంది ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. కాకపోతే నా పచ్చళ్ళలో ఒక బిస్కెట్ వ్యవహారం జరిగింది. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసిన, కానీ మీరు తక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం మంట అయింది, ఎందుకంటే ఉల్లిగడ్డ కారమే, ఇంకా మిరపకాయలు కారమే కాబట్టి కొంచెం అంత రవ్వంత ఎక్కువైందనమాట. మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇలా వచ్చింది పచ్చడి. చూడటానికి బాగుంది, బాగా ఘాటుగా ఉందబ్బా. నేను ఒకసారి టేస్ట్ చేస్తున్నా చూడండి. అదిరిపోయింది. నాకు ఒక్క ముద్ద తినంగానే అంత కారం ఎక్కువైంది. ఇంక నేను చేసేది ఏం లేక బెల్లం వేసుకొని తిన్నానమాట. కారం అయితే టేస్టీగా ఉంది, కానీ కారం ఎక్కువైంది. ఓకే మరి, బాయ్.